పురుషోత్తం రెడ్డి గారు ఏంటి దీని గురించి చెప్పండి. బాబు షూరిటీ మోసం గ్యారంటీపై 5 వారాలు బృహత్తర కార్యక్రమం చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ చేపట్టడం ఎలాంటి ప్రయోజనం ఇస్తుంది అనుకుంటున్నారు? పార్టీకి కానీ ప్రజలకు కానీ రెండింటికి లాభం ఉండాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు యథాలాపంగా చెప్పిన ఒక మాట నిజం. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఖచ్చితంగా ఒక కేస్ స్టడీ. వారి కేస్ స్టడీ ఎలా ఉండొచ్చు కానీ కేస్ స్టడీ నేను రాజకీయాల్లో కూడా. చంద్రబాబు నాయుడు గారు గతంలో 2 సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. మీరు పాత క్లిప్పింగ్ అసెంబ్లీని చూస్తే రాజశేఖర రెడ్డి గారు చేసిన వెటకారం నిరుద్యోగ భృతి గురించి చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులకి ఎంత భృతి ఇస్తాడు 2000 ఎంత అనుకుంటా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. ఎన్నికల హామీలు ఎట్టబడి తట్టిస్తాడు అని చెప్పి ఎటకారంగా రాజశేఖర రెడ్డి అన్నారు. కానీ ఆ రోజు ఎప్పుడు చంద్రబాబు గారు ఎన్నికల హామీలు ఇచ్చిన ఎన్నికల హామీల పైన కంగారు ఏనాడు చంద్రబాబు గారు పడలేదు. ఫస్ట్ టైం చంద్రబాబు జగన్ గారు రాజకీయాలు వచ్చిన తర్వాత ఎన్నికల హామీ పైన కంగారు పడుతున్నాడు. అవును, ఎందుకు? ఇది జగన్ గారి కేస్ స్టడీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు తాను ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోని ఎంత బాగా అమలు చేశాడు. ఎన్నికల ప్రచారంలో తన ప్రత్యర్థి చంద్రబాబు గారు చెయ్యలేడు అని ధైర్యంగా చెప్పడం కూడా ఒక కేస్ స్టడీ. చాలా మంది అలా చెప్పుండాల్సింది కాదని, ఎందుకంటే నువ్వేవో ఆయన ఇస్తాడని భ్రమలతో కొన్ని ఓట్లు పోతాయి కదా అని సలహాలు ఇచ్చిన కూడా ఉన్నారు. డోంట్ కేర్ అని చెప్పి ఇవ్వలేడని చెప్పాడు, నేను ఇవ్వనని కూడా చెప్పాడు. అది కూడా ఖచ్చితంగా కేస్ స్టడీనే. 2, ఈరోజు కరోనా సందర్భంలో జగన్ గారి వ్యవహార శైలి, తను అనుకున్న అమలు చేయడంలో ఆయన వ్యవహార శైలి, అన్నిటికన్నా మించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత జూబ్లిట్ మోడ్ లో ఎవరు ఉండాలి? అధికార పార్టీ ఎవరు ఉండాలి? మొదటి సంవత్సరం పూర్తయిన శుభాకాంక్షలతో రాష్ట్రం అంతా ఉత్సాహంగా కేరింతలు కొట్టాలి. అది కూటమి వాళ్ళు. వీళ్ళు కేరింతలు కొట్టారు వైసీపీ వాళ్ళు. మొత్తం 1000 మంది తీసుకెళ్లి ఎన్నిపోట దినం పేరుతో వీళ్ళు ర్యాలీలు చేసినారు. అంటే ప్రతిపక్షం ర్యాలీలు చేయడం ఏంటి, అధికార పార్టీ వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక ఇంట్లో కూర్చోవడం. ఇది కేస్ స్టడీనే కదా. అంటే ఎన్నికల్లో గెలిచిన తర్వాత కనీసం 1 year నుంచి 2 years వరకు మేలుకోకూడదు ప్రతిపక్షం. ఈయన 2 నెలల నుంచే ఇబ్బంది పెడుతున్నాడు. వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు, అధికార పార్టీని ఇబ్బంది పెడుతున్నాడు. వైసీపీ వాళ్ళని గడప అధికార పార్టీ పోయాల్సిన కొన్ని ప్రతిపక్షం పోవడం. మన హిస్టరీలో సరే వెంకటరెడ్డి గారు ఇక్కడ ఒప్పుకోకపోవచ్చు కానీ అధికారం పోయి బాధపడతా ఉంటే మళ్ళీ 25 రోజులు ఇంటింటికి పోయిన పాపానికి కేస్ స్టడీ కాకపోతే ఏమవుతుంది చెప్పండి ప్రతిపక్షానికి? అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఇంటికి పోవడం గ్యారెంటీ అనేది ఉంది. ఇంటికి పోవడం ఇది ధైర్యం కదా. బేసిక్ గా ఓడిపోయిన తర్వాత ప్రతి క్యాడర్ బెదిరిస్తుంది అధిష్టాన వర్గాన్ని. నేను ఉంటాను, నేను పోను, బెదిరింపులు ఉంటాయి కింద నుంచి. దాని మించి జగన్ గారు దబాయించి పతారా సస్తారంటున్నాడు క్యాడర్ ని. ఓన్లీ ఇంటింటికి పోయండి అంటున్నాడు. ఆ ధైర్యం నుంచి వచ్చేది కేస్ స్టడీ కదా. ఒక అపోజిషన్ 1 year పూర్తిగా 1 year లో 4 భారీ కార్యక్రమాలు, విద్యుత్ ఛార్జీల పైన, రైతాంగ సమస్యల పైన, అదేవిధంగా జగన్మోహన్ గారు డైరెక్ట్ గా పోవడం, మొన్న ఎన్నిపోటు దినం 5 ప్రోగ్రాములు వేలాది మందితో చేయడం అనేది ఖచ్చితంగా కేస్ స్టడీ. ఖచ్చితంగా భారత రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ గారు అధికారంలో ఉన్నప్పుడు కేస్ స్టడీనే, లీడర్ ఆఫ్ అపోజిషన్ లో ఉన్నప్పుడు కేస్ స్టడీనే. ఎంత రెచ్చగొడితే, ఎంత ఒత్తిడి చేస్తే అంత రెచ్చిపోయి మళ్ళీ ప్రజల కోసం పనిచేయడం అనేది ఖచ్చితంగా కేస్ స్టడీ. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, చంద్రబాబు నాయుడు గారికి కాదేమో అని కూటమికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు బోతంలాగానే కనిపిస్తున్నాడు. వాళ్ళని నిదబాని ఇట్లేదు. ఇప్పుడు రోజు కార్యక్రమం పెడతా ఉంటారు. ఇప్పుడు ఈ కార్యక్రమం అనౌన్స్ చేయడం వాళ్ళ కౌంటర్. మామూలుగా అధికార పార్టీ కార్యక్రమాన్ని కౌంటర్ ప్రతిపక్షం చేయాలి. ఇన్ని కార్యక్రమాలు పెడతా ఉంటే ఆయన కౌంటర్ ఇస్తున్నాడు. ఇది కూడా ఇంటింటికి ప్రతిపక్షం పోతా ఉంటే ఏం చేయాలంటే అధికార పక్షం వాళ్ళకి ఇబ్బంది కదా. కరెక్ట్. ఇప్పుడు 25 రోజులు ఇంటింటికి వెళ్ళి పంపిస్తాంటే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఎదుర్కోవాలన్నా, వాళ్ళు పోవాలన్నా, ఏం చేయాలి అర్థం కాని పైపెచ్చు వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు ఎత్తుకొని పోతాడు, ఈయన ఎత్తుకొని పోతున్నాడు ఆ మేనిఫెస్టోని. ఇదన్నీ ఖచ్చితంగా కేస్ స్టడీ. దాన్ని ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది ఏరే రూపంలో చెప్తున్నారు.